హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏమిటంటే పచ్చి చేపలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మసాలా తక్కువగా పట్టించి తక్కువ ఆయిల్ వాడుతూ టేస్టీగా పచ్చి చేపల ఫ్రై అనేది చేయబోతున్నానన్నమాట. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ట్రై చేయండి కూడా. ఈ పచ్చి చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై కోసం నేను మసాలా అయితే చూపిస్తున్నాను. సాల్ట్, ఇంకా మసాలా కారం, పసుపు, జీలకర్ర పౌడరు, గరం మసాలా ఇంతవరకు ఉంటే చాలండి. ఇంక ఏమీ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఇంకేం కలిపాను అంటే అల్లము, వెల్లుల్లి కామన్గా వేస్తాము. దాంట్లోనే నేను గసగసాలు కూడా వేసానన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక 3 టీ స్పూన్లు నూనె అయితే తీసుకున్నాను. ఇప్పుడు మసాలా మొత్తం ఒక బౌల్లో వేసుకొని మసాలా అంతా బాగా కలిసిందాక ఆయిల్ కూడా వేసేసి ఇలాగా కలుపుకోవాలి. నేను మామూలుగా అయితే చేయితో కలిపేస్తాను. ఇంకా ఇక్కడ వీడియోలో కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను అనమాట. ఎక్కువసేపు కలుపుకోవాలండి మసాలా అయితే. జస్ట్ అలా అనేసి వదిలేయొద్దు. ఎందుకంటే మసాలా సరిగ్గా కలవలేదంటే ఉప్పు, కారం అనేది ఒకచోటే ఉండల్లాగా ఉండిపోయి ఫ్రై చేసేటప్పుడు చేపకి పూర్తిగా ఉండదనమాట. ఒకచోట ఉప్పగా, ఒకచోట కారంగా ఉంటుంది. అందుకే మసాలా అనేది మీకు వీలైనంత సేపు కలుపుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ దాకా కలిపినా సరిపోతుంది. ఈ చేపలు చూసారా, వీటికి సైడ్ లంపటి బ్లాక్గా ఉంటుంది కదండి చర్మం, అది కూడా తీపించేసి తీసుకొచ్చారు మా వారు. ఫ్రై చేసేటప్పుడు చేపలకు ఇలా సైడ్ లంపటి చర్మం అనేది లేకుండా ఉంటే చేప అంతా కూడా నీట్గా ఫ్రై అయ్యి మొత్తం తినేసేయచ్చు అనమాట. అదే సైడ్ లంపట ఆ చర్మం అలానే ఉంచి ఫ్రై చేసాము అంటే అది ఫ్రై చేసినా కానీ తినడానికి అవ్వదు. అది మొత్తం తీసేసే తినాలి. కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడే నీట్గా మొత్తం కూడా క్లీన్ చేయించుకున్నాము అంటే ఫ్రై చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇంకా వేస్ట్ అనేది కూడా ఏమీ పోదనమాట. పులుసు చేయడానికైనా, ఫ్రైకైనా చేప ముక్కలను ఎప్పుడూ కూడా మా వారు ఇలానే క్లీన్ చేయించుకొని తీసుకొస్తారు. నీట్గా సైడ్ లంపటి కూడా ఆ పచ్చ చర్మం అనేది లేకుండా. ఇక్కడ నేను పెనం పెట్టేసి, పెనం బాగా వేడైన తరువాత కొంచెం లైట్గా ఆయిల్ వేసాను. ఎక్కువ కూడా వేయలేదనమాట. ఇంకా చేప ముక్కలు ఒక మూడు తీసుకొని ఇలాగైతే ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఇలాగైతే ఫ్రై అయ్యాయి అనమాట. ఈ ముక్కలు వచ్చేసి మనకి చేప ముక్క షేప్ అలా ఉంటుంది. కానీ నేనేం చేశానంటే లోపల ఇంకేమన్నా పచ్చి ఉంటుందేమో, స్మెల్ వస్తుంది అన్నట్టుగా ఆ గరిటెతోనే ఇలా మ్యాష్ చేశాను అనమాట. అందుకే అది ముక్కలలాగా అయిపోయిందండి. నేను ఫ్రై చేసేటప్పుడు అయితే అదిగో చూస్తున్నారా, గరిటెతో అలాగ ఘాట్లు అయితే పెట్టాను. లోపల ఇంకేమన్నా పచ్చి ఉన్నా కానీ ఉడికిపోతుంది అన్నట్లుగా. ఇంకా పెట్టేసి మళ్ళీ మూత పెట్టామనుకో, ఇంకా లోపల ఉన్న నీరంతా కూడా ఇమికిపోయి చేప అనేది పూర్తిగా ఫ్రై అవుతుంది. ఎక్కువ నూనె పట్టకుండా సింపుల్గా ఇలాగ ఫిష్ ఫ్రై అయితే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఫ్రైని ఎప్పుడూ కూడా సింపుల్గా ఇలాగైతే ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు కానీ ఇంకెవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు హడావుడి అనేది లేకుండా పిల్లలకి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇది పెట్టవచ్చు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. నిజంగా అండి, ఒక్కసారి ట్రై చేయండి. మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగొచ్చింది, ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదు అక్క అని మీరే చెప్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నేను పీసెస్ మళ్ళీ ఇట్లా ఉల్టా అయితే వేసుకుంటున్నాను. ఎక్కడా కూడా ఆ మసాలా స్మెల్ అనేది లేకుండా, ఫిష్ తింటున్నాము అన్న ఫీలింగ్ రాకుండా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడు పెనం మందపాటిది ఉండేది చూసుకోండి. మందంగా ఉన్నదైతే తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. ఎక్కువ గ్యాస్ అనేది పట్టదు. ఫిష్ కూడా లోపల నుంచి పూర్తిగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇదైతే ఐరన్ పెనం అన్నమాట నేను పెట్టింది. చాలా వెయిట్ ఉంటుంది. ఏదైనా సరే దీని మీదే చేస్తాను నేను. తొందరగా ఫ్రై అవుతాయి అండి.
ఇలాగా మసాలా అంతా కలిపి పెట్టుకున్నాక ఎప్పుడైనా అప్పుడప్పుడు చేయడానికి కూడా మనకు ఒక్కోసారి కుదరదనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాగ ఫ్రై లాగా చేసి పెట్టొచ్చు స్నాక్స్ లాగా. ఇంకెవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే ఇలాగైతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.